మేయరు, డిప్యూటీ మేయరు, బీజేపీ అధ్యక్షుడు, మిగతా పెద్దలందరూ కూడా, జనసేన అధ్యక్షులు మొత్తం అందరికి కూడా నా నమస్కారాలు. స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 240 పనులు 27 కోట్లతో శంకుస్థాపన చేయడం, మంత్రివర్యులు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి రూరల్ కాన్స్టిట్యున్సీకి రావాలంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఒక డిఫరెంట్ స్టైల్. ఈ స్టైల్లో ఒక ఎమ్మెల్యే ఇన్ని కార్యక్రమాలు, ఒక దగ్గర ఫౌండేషను, ప్రతి దగ్గర పనులు స్టార్ట్ చేయడం అంటే అది శ్రీధర్ ఎమ్మెల్యే ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్. అది ఆయన పనితీరు. అది మనందరం కూడా అభిమానించాం. ఎందుకంటే ఒక దగ్గర పెట్టాడు, ప్రతి దగ్గర కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు కూడా 360 పనులేమో ఒకసారి ఒకటే రోజు, అదే 339 పనులు ఒకటే రోజు ఇట్లే ఫౌండేషన్ వేయడం, ప్రతి దగ్గర కూడా పనులు చేయడం, పూర్తి చేయడం కూడా జరిగిపోయింది. ఈ కాన్స్టిట్యున్సీ, ఈ డివిజన్లో మొన్న ఎలక్షన్లో దాదాపు మాకు 1200 మెజారిటీ ఇచ్చిన, 1400 వచ్చింది, 1200 అనుకుంటున్నా, 1400 మెజారిటీతో మీరందరూ గెలిపించిన కార్పొరేషన్లో డివిజన్. సో ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. ఇటువంటి అవకాశాల్లో కనీసం మీ అందరూ ఓటేసిన వాళ్ళందరూ మీ అందరినీ చూడడం కూడా చాలా సంతోషం. ఒక కార్యక్రమం పెట్టినప్పుడు 2 సంవత్సరాలు అయినా కానీ గుర్తుపెట్టుకొని మీకు చెప్పాలని చెప్పడం, మీ అందరికీ ఓటేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. 2 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకొని చెప్తున్నాం. ఈరోజు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఆమంచిచెర్ల దగ్గర పెద్ద పరిశ్రమ కూడా రాబోతుంది. రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎంప్లాయ్మెంట్కి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ముందుకి మనకి ఈరోజు ఉండే ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, మన క్యాప్టెను, అతను ఎంతో శ్రమపడి రకరకాల పరిశ్రమల్ని తీసుకురావాలని స్టేట్ అంతా కూడా ఆయన కష్టపడి దానికి చాలా టైం కూడా కేటాయించి చాలా మందితో సంప్రదింపులు జరిపి ఈ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఇక్కడికి చాలా పెద్దది కూడా రాబోతుంది. అది త్వరలోనే మీ అందరి ముందు కూడా ఎమ్మెల్యే గారు పెడతారు. అది కానీ వచ్చిందంటే ఈ ఏరియాలో, రూరల్ ఏరియాస్లో మంచి అవకాశం ఉపాధి. అట్నే రాష్ట్రం అంతా కూడా ఈరోజు పరిస్థితులు అట్టే ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఉదయగిరిలో దాదాపు నాకు తెలిసి 500 కోట్లతో 2 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అట్నే కోవూరు, ప్రతి దగ్గర కూడా కావలిలో అయితే చెప్పాల్సిన అవసరం లే. కందుకూరు అయితే దాదాపు 1,00,000 కోట్లతో ఒకటే పరిశ్రమ వస్తుంది. దాని ఎఫెక్ట్ కావలి మీద ఉంటుంది. కావలి చుట్టుపక్కల కూడా మొన్న మీరు చూసుంటారు జువెల్దిని, అది కూడా, అక్కడ కూడా ఒక పరిశ్రమ మొన్ననే ఇనాగ్రేట్ చేశాడు మన లోకేష్ బాబు గారు. సో అట్లా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూస్తున్నాం, సంక్షేమం కూడా చూస్తున్నాం. ఈ 2 కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇప్పుడే మీరు విన్నారు, 600 చిల్లర కోట్లతో రూరల్లో ఇప్పుడు వరకు ఖర్చు పెట్టి మంచి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఇన్ని ఇబ్బందులున్నా అభివృద్ధి అనేది ముందుకి సాగిస్తున్నారు మన పెద్దలు, ముఖ్యమంత్రి వారు.
అట్నే ఇంకోటి కూడా మీకు చెప్పాలా, డ్రైనేజ్, కార్పొరేషన్ డ్రైనేజ్ పోయిన ప్రభుత్వం కాకుండా దాని ముందు తెలుగుదేశం ఉన్నప్పుడు దాదాపు 500 కోట్లతో డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా రూరల్లో దాదాపు 140 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయబోతున్నారు. ఐ థింక్ శాంక్షన్ కూడా అయినట్టుంది, టెండర్ కూడా పిలిచారంట. సో ఇటువంటివన్నీ మనం అభివృద్ధి ఇవన్నీ కూడా మనందరం కూడా గమనించుకొని ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు రూరల్ ఎమ్మెల్యేగా పర్మనెంట్గా ఒక స్టాంప్ వేసేయండి. మీరందరూ వేస్తేనే ఆ స్టాంపు పడేది. మీరందరూ గుర్తుపెట్టుకొని శ్రీధర్ కానీ వాళ్ళ తమ్ముడు అంటున్నాడు, సో గిరిధర్కి మీరందరూ స్టాంప్ వేసి గెలిపించండి. ప్రభుత్వం కూడా ముందుకి అభివృద్ధితో సాగుతుంది. చాలా సంతోషం. అందరికీ కూడా అభినందనలు. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి పనులు చేపడుతూ, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ, భవిష్యత్తు దిశను మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం, భావితరాల కోసం 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తూ, అన్నిటికీ మించి రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా కూడా క్వాంటమ్ వ్యాలీదని ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికంటే ముందే క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యత గుర్తించి క్వాంటమ్ వ్యాలీ అంటూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఒక కారణం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, ఈ జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు మంత్రులు అటు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, వీరందరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్, నగర కమిషనర్, అదేవిధంగా వీరందరి ఆశీస్సులతోనే ఈ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పని సవినయంగా మనం చేస్తూ, నా మాటలు ముగించే ముందు ఒక్క మాట, ఇందాక మాట్లాడిన పెద్దలు చాలామంది చెప్పారు, నేను ఈ విషయంలో బాగా కష్టపడ్డానని. ఏదైనా ఉన్నదన్నట్టు మాట్లాడటం నాకు ఇష్టమన్నా, దానివల్ల జీవితంలో చాలాసార్లు నాకు నష్టాలు కూడా వచ్చినాయి. మనసులో ఏముంటే పైకి అదే మాట్లాడతా, మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడే అలవాటు నాకు లేదు. అయినా కూడా పద్ధతులు, నేనైతే దాదాపు 60 సంవత్సరాల వయసు కాబట్టి ఆ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని మనసులో ఉండే మాటే చెప్తున్నా. వేదిక మీద ఉండే పెద్దలకు కానీ, మిత్రులకు కానీ, ముందుండే వాళ్ళకి కానీ, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల జాతర సాగుతుందంటే దానికి కారణం ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వారితో పాటు మరో ప్రధాన కారణం కూడా చెప్పాలా. నా తమ్ముడు కాబట్టి ఎక్కువ నేను చెప్తే కాస్త ఇబ్బంది పడతా, చెప్పలేకున్నా తప్ప నా తమ్ముడు కాకుంటే చాలా ఎక్కువ చెప్పుండేవాడిని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలని, కో క్లస్టర్ ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, కార్పొరేటర్లని, తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ నాయకుల్ని, ప్రతి కార్యకర్తని కలుపుకొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మంత్రులతో సమన్వయం చేసుకుంటూ, ఎంపీ గారితో సమన్వయం చేసుకుంటూ దీని అంతటికీ పరుగులు పెట్టేదానికి దాదాపు 2 ఏళ్ళు, ఈరోజు ఇంకా 2 ఏళ్ళు, కానీ అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పూర్తయిన అభివృద్ధి పనులు, టెండర్లు పిలిచిన పనులు, పూర్తయిన పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు అన్నీ కలగలిపితే అక్షరాల 613 కోట్ల రూపాయలని చెప్పిన సవినయంగా మనం చేస్తూ ఉన్నా. ఇందుకు సంబంధించి మీ అందరి సహకారంతో ఎక్కడా కూడా కార్యకర్తల, నాయకుల, స్థానిక నాయకుల సహకారం లేకుండా ఏది సాధ్యం కాదు. ఎవరు కూడా నేను ఒక్కడిని అనుకుంటే అది సాధ్యం కాదు. మనం చేతులు కలిపితే అద్భుతాలు చేయొచ్చు అనుకుంటే సాధ్యం అవుతుంది. ఆ యొక్క బాధ్యతని, ఆ యొక్క దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో
రూరల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం నాయకుడి, జనసేన నాయకుడి, బీజేపీ నాయకుడి, ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త కష్టం ఉంది. అన్నిటికీ మించి మా కార్పొరేషన్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు అందరి సహకారం ఉంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి అభిమానంతో వారందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కూడా మీ కుటుంబ సభ్యుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని చెప్పని 2 చేతులు జోడించి సవినయంగా ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళల్లో నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు. నా తల్లి తండ్రి వయసుండే పెద్దల పాదాలకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా. నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి 2 చేతులు జోడించి అడుగుతూ ఉన్నా. మీ కుటుంబ సభ్యుడిగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మీ కాదు ఇంకేం కోరుకోడు, కోరుకునేది ఒకటే, మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించండి, ప్రోత్సహించండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10 కాలాల పాటు నాది ఒకటే కోరిక, ఒకటే ఆకాంక్ష. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10 కాలాల పాటు శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలా, ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని మీరందరూ గర్వంగా చెప్పుకునే విధంగా చరిత్ర సృష్టించే మంచి కార్యక్రమం చేపడుతూ ముందుకు సాగుతానని మళ్ళీ చెప్తున్నా. ఎన్నికలు లేవు, మరో 3.5 సంవత్సరాలు ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సాధన, అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందించడం, వాటన్నిటికీ అందరూ కలిసికట్టుగా రావాలని ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో 4,000 నుంచి 6,000 నుంచి 10,000 నుంచి 15,000 వరకు 1వ తారీఖు వచ్చే సమయానికి 1వ తారీఖు కానీ సెలవు దినమైతే 31వ తారీఖే పెన్షన్ ఇంటికి పంపించేటువంటి ప్రభుత్వం, గొప్ప సహృదయం కలిగిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ అన్నదాత సుఖీభావ పేరుతో మొన్న 3వ విడతతో 20,000 రైతులకు ఇవ్వడం పూర్తయింది. మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళీ 20,000 రూపాయలు రైతాంగానికి. అలాగే తల్లికి వందనం పేరుతో 64 లక్షల మంది పిల్లలకు 47 లక్షల మంది తల్లుల పేరుతో బ్యాంక్ అకౌంట్లకు జమ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇలా 1 కాదు 2 కాదు అనేక కార్యక్రమాలు. స్త్రీ శక్తి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం ఈ రాష్ట్రంలో పోయిన ఆగస్టు 15వ తారీఖు నుంచి నిన్న లెక్క చూస్తే దాదాపు 5 కోట్ల ప్రయాణాలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేశారు. అది వాళ్ళ ఇంటికి వెళ్ళారా, గుడికి వెళ్ళారా, ఆసుపత్రికి వెళ్ళారా, మరొక కార్యాలయానికి వెళ్ళారా, మరొక కార్యక్రమంలో మహిళలు తిరుగుతున్నారా తెలియదు. కానీ 5 కోట్ల మంది మహిళలు ప్రయాణానికి ఈ 9-10 మాసాల్లో ఆర్టీసీ సౌకర్యాన్ని వాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయలు 1,400 కోట్ల రూపాయలని ఇవాళ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున జమ చేసింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నిన్ననే మీరందరూ చూశారు, పోయిన వారు అంగవైకల్యం కలిగిన వాళ్ళకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పి మొన్న ప్రారంభించాం. ఇలా ప్రతి కార్యక్రమాన్ని సంక్షేమ దిశగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ, డబ్బులు ఇబ్బంది ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. నేను అదే శ్రీధర్కి కూడా ఇప్పుడు చెప్పింది, ఆశావాదులుగా ముందుకు వెళ్తేనే మనం పని చేయగలం. డబ్బు లేదని వెనకడుగు వేస్తే వెనకనే ఉండిపోతాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద 10,50,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఈ రాష్ట్రాన్ని మన చేతికిచ్చి వెళ్ళిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ అప్పు ఉంది. సంవత్సరానికి 1,40,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలని చెప్పి ఏనాడు వెనకడుగు వేయలేదు. చెప్పిన ప్రతి సంక్షేమాన్ని, చెప్పిన ప్రతి అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ అదే విధంగా ఈ నెల్లూరు రూరల్లో కూడా అభివృద్ధి తను చేయాలనుకున్న దానికి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీధర్కి వెన్ను దట్టి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నది ఈ ప్రభుత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా అన్నది. కాబట్టి మనం చేయాలనుకున్న అభివృద్ధి 10 మందికి ఉపయోగపడద్దనుకుంటే చేసుకుంటూ పోవడమే. చేస్తూ పోయినప్పుడు
ఆ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయి, ఆ దైవం మనకు తోడవుతుంది, తప్పనిసరిగా నిధులను సమకూర్చుకోగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక రాజకీయం మీ అందరికీ తెలుసు, ప్రతి దానికి రాజకీయం లేకుండా ఏ కార్యక్రమం లేదు ఇవాళ. గతంలో ఇంత స్వేచ్ఛగా రాజకీయం మాట్లాడిన పరిస్థితులు లేవు. 5 సంవత్సరాల కాలం, 5 సంవత్సరాల కాలం నోరెత్తే పరిస్థితి లేదు. వాళ్ళ గుండాలన్న దౌర్జన్యం చేసేవాళ్ళు, లేకుంటే వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అన్న వాళ్ళ మాటలకి, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకి అండగా ఉంది. కానీ వాళ్ళ లాంటి స్వేచ్ఛ, ఎలాంటి స్వాతంత్ర్యం మరి ఈ రాష్ట్రంలో గతంలో లేదు. ఇవాళ 2 సంవత్సరాలు కాలేదు మేము అధికారంలోకి వచ్చి, 21 మాసం పూర్తయి 22వ మాసంలోకి పోతూ ఉంటే మా మీద ఇప్పటికే దౌర్జన్యాలు, మేమేదో చేయలేదని మా మీద నిందలు, మేమేదో తప్పు చేస్తున్నామనేటువంటి అపనిందలు. కాబట్టి ఈనాడు ఇంత స్వేచ్ఛాయుత వాతావరణం వాళ్ళకి ఇచ్చాం కాబట్టే ఇవాళ కూటమి నాయకత్వాన్ని సరైన దారిలో సరైన విధానంలో ఎదుర్కోలేక కేవలం నిందలతో మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జువ్వలదిన్న ఇప్పుడే మన ప్రభాకరన్ గారు చెప్పారు, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో మత్స్యకార కుటుంబాల అభివృద్ధి కోసం అక్కడ జువ్వలదిన్నలో ఫిషింగ్ హార్బర్ పెడితే అక్కడ ఒక మంచి పరిశ్రమను తీసుకొచ్చి నారా లోకేష్ గారు స్వయంగా వచ్చి దానికి శంకుస్థాపన చేస్తే ఆ పోర్టే అమ్మేస్తున్నామని చెప్పి నిన్న వైసీపీ నాయకులు మాట్లాడారంటే ఇది సిగ్గుతో తలదించుకోవాలి. మీ హయాంలో మీరు కనీసం ఒక రాయి పెట్టలా. ఇవాళ మేము ఒక పరిశ్రమే తెచ్చాము అక్కడికి. ఫిషింగ్ హార్బర్ 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేశాం కాబట్టే ఇవాళ పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమలు పెట్టడానికి బయట నుంచి విదేశాల నుంచి వాళ్ళు వస్తూ ఉంటే ఫిషింగ్ హార్బర్ అమ్మేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి లోకేష్ గారి మీద మా మీద నిందలు వేసి వాళ్ళు కాలం గడపాలని చూస్తూ ఉంటే ఇది ఎంతవరకు సబబో మీరు ఆలోచన చేయండి. అందుకని ఈ రాష్ట్రంలో నెల్లూరు ప్రకాశం జిల్లాలంత అభివృద్ధి భవిష్యత్తులో వేరే ప్రాంతాల్లో జరగదు. ఇవాళ కోస్తా తీర ప్రాంతం ఉంది, తడ నుంచి ఇచ్చాపురం వరకు, మన ప్రాంతంలో గూడూరు నుంచి మన ప్రకాశం జిల్లా కందుకూరు వరకు ఇన్ని ప్రాంతాల్లో ఇవాళ మనం పోర్టుల నిర్మాణం, మత్స్యకారులకు అభివృద్ధి, మత్స్యకార కుటుంబాలను అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఇవాళ నిందలేసే పని చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి చెప్పక తప్పదు ఈ సభలో అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఇవాళ అభివృద్ధి అనేది అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది, చేస్తుంది. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, సాగునీటి పరంగా, త్రాగునీటి పరంగా అనేక వ్యవస్థల్ని ఇవాళ గాడిలో పెట్టి నిధులు సమకూర్చుకొని ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంలో చివరిగా ఒక్క విషయం నేను మనవి చేస్తాను. ఇవాళ రాజకీయాల్లో మేము ఇద్దరం అన్నదమ్ములను కలిసి తిరిగాం. దాదాపు 45 సంవత్సరాలు చేయబట్టుకొని నడిపించాడు వివేకానంద. 45 సంవత్సరాలు ఇద్దరం కలిసే తిరిగాం రాజకీయాలు. కానీ మధ్యలో ఆయన కాలం చేసి ఆ చెయ్యి నాకు లేకుండా పోయింది. ఆ చెయ్యిని అందించేటువంటి ఇద్దరు తమ్ముళ్ళు ఈరోజు నాకు శ్రీధర్, గిరిధర్ అని చెప్పక తప్పదు. ఏ చిన్న విషయం వచ్చినా శ్రీధర్ ఫోన్ చేస్తాడు, గిరిధర్ నేరుగా వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. అన్న ఈ సమస్య ఉంది, మమ్మల్ని ఎట్ చేయమంటావు, ఏ విధంగా ముందుకు పోమంటావు అని అడుగుతున్నారు. ఇది ఒక సమన్వయం, ఒక కుటుంబ బాంధవ్యం, ఒక సోదర తత్వం ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరు కూడా స్వయం శక్తితో ఒక్కరుగా ఎదిగేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి, రాజకీయంలో కూడా మార్పులు వచ్చాయి. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. ఈరోజు రాజకీయ పార్టీ ఒక అజెండా ఒకటైతే దానిలో పనిచేసేటువంటి ఆ జెండా నీడ ఉండేటువంటి మనకి తోడు నీడ మన కుటుంబ సభ్యులే అని చెప్పి చెప్పక తప్పదు. ఆ కుటుంబ సభ్యులే ఇవాళ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు
మీ అందరి అండదండలతోనే ఇవాళ ఈ రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉంది. మేమందరం మీకు సేవకులుగా పనిచేస్తున్నాం. ఇవాళ రాజకీయాల్లోకి రావడం దోచుకోవడానికో దాచుకోవడానికో కాదు, కేవలం ప్రతి కుటుంబానికి సేవ చేయాలి అనేటువంటి తత్వంతోనే మేమందరం కలిసి పనిచేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి. ప్రభాకర్ అన్నకి బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సెన్సస్ స్టార్ట్ చేసింది. సెన్సస్ పూర్తయ్యేటప్పటికి డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ రాష్ట్రంలో 225 అసెంబ్లీ స్థానాలు రావాలి. పోయినసారి జనాభా లెక్కలు లేవు కాబట్టి చేయలేదు. ఈసారి జనాభా లెక్కలు పూర్తవుతున్నాయి. 225 శాసనసభ స్థానాలు ఈ 26 జిల్లాల్లో వస్తాయి. వచ్చినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ నెల్లూరు నగరం కూడా విశాలమైంది, చాలా పెద్దదైంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొద్ది స్థానమే ఉండేది, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. 1, 2 కాదు, 3 స్థానాలు అయినా కూడా మనం ఆశ్చర్యపోవలేదు. కాబట్టి శ్రీధర్ ఉంటాడా, ఎరి ఉంటాడా, మరొకరు ఉంటారా, ఇవన్నీ పక్కన పెడితే రాబోయేటువంటి దిశ దశ కార్యక్రమాల్లో నెల్లూరు నగరానికి 3 శాసనసభ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రూరల్ తోటి కలుపుకుని అని చెప్పి నాకున్నటువంటి కొద్ది పరిజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి భవిష్యత్తు చాలా ఉంది. అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో ఇంకా చాలామంది పైకి రావాల్సిన అవసరం ఉంది. ఈ 29కి 40 సంవత్సరాలు, 45, 46 సంవత్సరాలు పూర్తవుతాయి నాకు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి. 46 సంవత్సరాల కాలం సుదీర్ఘంగా ఒక జిల్లాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ప్రజాసేవలో ఈ రోజుకి ఒక చిన్న పొరపాటు చేయకుండా, మాట అనిపించుకోకుండా ప్రజల మధ్య రాజకీయ జీవితం గడుపుతున్నామంటే ఈ జీవితానికి ఇది చాలు అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. ఎక్కువగా ఏది కోరుకోకూడదు. మనం ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. భగవంతుడిచ్చిన ఆయుష్ అది, భగవంతుడి నిర్ణయం అది, ప్రజలు ఇచ్చిన ఆదేశం, ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి భవిష్యత్తు. దానిలో కొనసాగడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. కాబట్టి అనేక మంది భవిష్యత్ తరాల వాళ్ళు ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో యువత ముందుకు రావాలి, ఒక మంచి స్ఫూర్తితో రావాలి, ఒక మంచి ఆలోచనతో మీరు రావాలి. ఎందరో యువతకి రాజకీయ భవిష్యత్తు రావాలి ఈ రాష్ట్రంలో. దానికి ఇవాళ శ్రీకారం చుట్టింది కూటమి పార్టీ, కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ద్వారా 100,000 కిలోమీటర్లు నడిచి ఒక రాజకీయ విజ్ఞానాన్ని పొంది ప్రజా శ్రేయస్సు కోసం తమ జీవితాన్ని ఇవాళ రాజకీయాల్లో ముందుకు నడుస్తూ ఉన్నాడు. అటువంటి వాళ్ళకి చేదోడు వాదోడుగా తోడుగా ఉండి మనం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు తప్పనిసరిగా పని చేసే వాళ్ళకి, ప్రజలు ఆమోదించే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ శ్రీధర్ అయినా గిరి అయినా ఇద్దరు ఒక్కటేనా. నేను ఎలా ఎమ్మెల్యే అయ్యానో శ్రీధర్ కూడా అలా ఎమ్మెల్యే అయ్యాను. కానీ నాది వేరు, శ్రీధర్ది వేరు. నాకు తరాల రాజకీయ అనుబంధం. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి, స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి, స్వర్గీయ ఆనం సంజీవరెడ్డి, స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి చేయి పట్టుకుని నడిచి రాజకీయాల్లోకి వచ్చాను. ఏ చెయ్యి అండ లేకుండా, ఏ వేలు అందించకుండా స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి శ్రీధర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటువంటి శ్రీధర్ స్నేహ హస్తాన్ని పొందినాయి, అటువంటి సోదర భావంతో ముందుకు నడిచేటువంటి మేము మా బాధ్యతగా గిరికి కూడా మేము స్నేహహస్తం అందిస్తాము. తప్పకుండా గిరి నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో ముందుకు నడిపించేదానికి